మీ అందరికీ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారండి? దేవునికి స్తోత్రం చేద్దామా? దేవుని నామానికి మహిమ కలుగుగాక. సందర్భం మనకు అందరికీ తెలుస్తుంది. బైబిల్ ధ్యానించడం వచ్చాం అంతే కదండి. బైబిల్లోని దేవుని మాటలు మనం నేర్చుకోవడం వచ్చాం. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత ఇది భావించవలసిందిగా ఉంది. సందర్భం ఇది గుడి కాదు, దేవుని బడి అండి. ఈ లోకంలో 2 బడులు ఉన్నాయి అండి. దేవుడి గుడి అనబడిన బడి అండి, అదనంగా లోకమును గురించి తెలిపే బడి. ఈ లోకంలో 2 బడులు ఉన్నాయి అండి. అది ఒకటి దేవుడి గుడి అనబడిన బడి, రెండవది లోకమును గురించి తెలిపే బడి. దేవుడి గుడి పరలోక రాజ్యమును కూర్చిన పరలోక రాజ్యం యొక్క జ్ఞానమును కూర్చిన బడిగా ఉండగా అండి, లోకమును గురించి తెలిపే బడి అండి, లోకములో ఉన్న అది బడి లేక స్కూలు లేక కాలేజీ లేక యూనివర్సిటీ అండి, ఇవన్నీ కూడా లోక సంబంధమైన జ్ఞానాన్ని తెలిపేది. అది లోకములో ఉన్న జ్ఞానం సంపాదించుకోవాలంటే అవునండి, లోకములో ఉన్న బడికి తప్పనిసరిగా వెళ్ళాలి. లోకములో ఉన్నదంతా కూడా సంపాదించుకోవాలంటే తప్పనిసరిగా లోకములో ఉన్న బడికి వెళ్ళాలి. అందుకనే లోక జ్ఞానం సంపాదించుకోవడానికి యూనివర్సిటీలకి కాలేజీలకి వెళ్తున్నాం వాళ్ళంటారు కదంటారా అవునండి. డిగ్రీ సంపాదించి మంచి జ్ఞానం సంపాదిస్తేనే కదా ఉద్యోగులు వచ్చేవి, వ్యాపారాలు పెట్టుకునేది ముందుకు సాగేది. అయితే దేవుని ప్రియమైన సంగమా, దేవుని గుడి అయిన బడిలో చెప్పే దేవుని మాటలు ద్వారా దేవుడిచ్చే ఆ యొక్క జ్ఞానము లోకములో ఉన్న బడిలో దొరకదు. లోకములో ఉన్న బడి లోక సంబంధమైన విషయాలు మాత్రమే తెలిపితే పరలోక సంబంధమైన విషయాలు మాత్రం అది తెలియజేయలేదు. పరలోక సంబంధమైన మరి జ్ఞానం గురించి కూడా లోక సంబంధమైన బడిలో మనకు దొరకదు. పరలోకమందున దేవుని యొక్క ప్రణాళికలు కానీ దేవుని ఉద్దేశాలు కానీ లోక సంబంధమైన బడిలో మనకి దొరకవు. మరి పరలోకమందున దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సంగతులు, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు తెలుసుకోవాలంటే ఏమండి దేవుని గుడి అనబడిన బడికి మాత్రమే రావాలి. దేవుని నామమున మహిమ కలుగుగాక. దేవుని గుడి అనబడిన బడిలో ఏమండి పరలోక సంబంధమైన మర్మాలు తెలుస్తాయి. పరలోకమందున తండ్రి యొక్క ఉద్దేశాలు, మర్మాలు, ప్రాణాలకు తెలుస్తాయి. అంతేకాకుండా లోకంలో ఎలా జీవించాలో కూడా తెలుస్తుంది. దేవుని నామమున మహిమ కలుగుగాక. మరి దీన్ని బట్టి చూస్తే మనకి మొదటగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అండి? దేనికి ప్రాధాన్యత మనం ఇవ్వాలండి? దేవుని బడికి అవునండి. దేవుని గుడి అనే బడికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకనే ఇస్లామీయులు, ముస్లింలు ఏం చేస్తారో తెలుసా అండి? ఉదయకాలం ముందు మరి స్కూల్కి వెళ్ళినా, యూనివర్సిటీకి వెళ్ళినా, సాయంకాలం మద్రాసాలకు వెళ్తారు తప్పనిసరిగా. మద్రాసాలు తెలుసు కదా, మద్రాసా అంటే మీకు అవును. ఖురాన్ నేర్పిస్తారు. బ్లెస్ ఇలాంటి చిన్నపిల్లలకి శుభ్రంగా చక్కగా ముసివేసి చక్కగా ఏంటి వాళ్ళ ఆచార ప్రకారం బట్టలేసి చక్కగా పంపిస్తారు. మా ఇంటి పక్కన మద్రాసా ఉంది, చాలామంది చూస్తూ ఉంటారు. సాయంకాల సమయంలో పిల్లలందరూ వెళ్తూ ఉంటారు. అక్కడ ఏమి నేర్పిస్తారండి? ఖురాన్ గురించి, అంటే పరలోక సంబంధమైన మాటల గురించి, వారి యొక్క ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటల గురించి. అది నేర్చుకుంటారు, ఇది నేర్చుకుంటారు. ప్రియమైన సంగమం, ఎందుకంటే పరలోక సంబంధమైన జ్ఞానము మన పిల్లలకి మనకి చాలా అవసరం. మరి ఆ పరలోక సంబంధమైన జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుడి దగ్గరే దొరుకుతుంది. దేవుడి యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో మాత్రమే దొరుకుతుంది. అందుకని దేవుడి గుడి అనబడిన బడికి వెళ్ళి మనం ధ్యానించినట్లయితే ఆయన గురించి, ఆయన ఉన్నతమైన ఆలోచన గురించి మనకు తెలుస్తుంది. అందుకని చాలా ప్రాధాన్యమైనది, ప్రాముఖ్యమైనది దేవుని గుడి లేక దేవుని బడి, దేవుని యొక్క ధర్మశాస్త్రం అనబడేది.
ఈ ధర్మశాస్త్రం గురించి చూసినట్లయితే ప్రియమైన సంగమా, ఈ పరిశుద్ధ గ్రంథ ధర్మశాస్త్రం, ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా మరి పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు తన పిల్లలతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన పిల్లలతో మాట్లాడుతున్నాడు. అందుకని పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడానికి దేవుడి యొక్క సన్నిధిని గుడికి బడికి వెళ్ళవలసి ఉంది ప్రియమైన సంగమా. ఇక పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథము మానవులకి ఇవ్వబడిన అండి భూలోకం ముందు మానవులకి ఇవ్వబడిన గొప్ప పుస్తకం ప్రియమైన సంగమం. ఆ పుస్తకం గురించి నాకు తెలిసిన భాషలో నాకు తెలిసిన విధంగా పాఠశాలలో జ్ఞాపకం చేస్తాను. ఇంతకుముందు మీకు తెలిసి ఉన్నది పవిత్రమైన గ్రంథం బైబిలు గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథం బైబిలు గ్రంథం, పవిత్రమైన గ్రంథం బైబిలు గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథం బైబిలు గ్రంథం. పరమ తండ్రి మనలను ప్రేమించి తన వాక్కును బైబిలులో రాయించెను. పరమ తండ్రి మనలను ప్రేమించి తన వాక్కును బైబిలులో రాయించెను. ధ్యానించుము, పరిశీలించుము, ధ్యానించుము, పరిశోధించుము, ధ్యానించుము, పరిశీలించుము, ధ్యానించుము, పరిశోధించుము. పవిత్రమైన గ్రంథం బైబిల్ గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ గ్రంథం. పరమ తండ్రి మనసు నీకు తెలియాలంటే, పరమ తండ్రి శక్తి నీవు చూడాలంటే, పరమ తండ్రి మనసు నీకు తెలియాలంటే, పరమ తండ్రి శక్తి నీవు చూడాలంటే, జీవితకాలమంతా వర్ధిల్లాలంటే, దీర్ఘాయువు కలిగి జీవించాలంటే, జీవితకాలమంతా వర్ధిల్లాలంటే, దీర్ఘాయువు కలిగి జీవించాలంటే, ధ్యానించుము, పరిశీలించుము, ధ్యానించుము, పరిశోధించుము, ధ్యానించుము, పరిశీలించుము, ధ్యానించుము, పరిశోధించుము. పవిత్రమైన గ్రంథం బైబిలు గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథం బైబిలు గ్రంథం. దేవుని ప్రేమ నీవు రుచి చూడాలన్నా, దేవుని కృప నీకు కావాలన్నా, దేవుని ప్రేమ నీవు రుచి చూడాలన్నా, దేవుని కృప నీకు కావాలన్నా, జీవితకాలమంతా వర్ధిల్లాలన్నా, దీర్ఘాయువు కలిగి జీవించాలన్నా, జీవితకాలమంతా వర్ధిల్లాలన్నా, దీర్ఘాయువు కలిగి జీవించాలన్నా. ధ్యానించుము, పరిశీలించుము, ధ్యానించుము, పరిశోధించుము, ధ్యానించుము, పరిశీలించుము, ధ్యానించుము, పరిశోధించుము. పవిత్రమైన గ్రంథం బైబిల్ గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ గ్రంథం. పరమ తండ్రి మనలను ప్రేమించి తన వాక్కును బైబిలులో రాయించెను. పరమ తండ్రి మనలను ప్రేమించి తన వాక్కును బైబిలులో రాయించెను. ధ్యానించుము, పరిశీలించుము, ధ్యానించుము, పరిశోధించుము, ధ్యానించుము, పరిశీలించుము, ధ్యానించుము, పరిశోధించుము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తే
లేదా గొప్ప గొప్ప విషయాలు మనకు తెలుస్తాయి, మన జీవిత పరమాత్మ తెలుస్తుంది. అవునండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోనే కదా మన జీవితాన్ని మనం చక్కబెట్టుకునేది. దేవుని మహిమకరం కాక ఆ పరిశుద్ధ గ్రంథంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో నుండి మరి కొన్ని మాటలు మనం ధ్యానిస్తాం. ధర్మశాస్త్ర గ్రంథం ఏమి చెప్తుందో, ఆ పూర్వకాలం ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించి జీవించిన వారు మరి ఎంత వారి జీవితాలు ఎంత గొప్పగా ఉన్నాయో మనం చూస్తున్నాం. యొక్క ధర్మశాస్త్ర గ్రంథం నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గురించిన తెలివి వివేచనకు ఆధారము. తెలుపుకుంటున్నారు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. ఏమండి, పరిశుద్ధ దేవుని గురించిన తెలివి వివేచనకు ఆధారము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలంటే, అవునండి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలంటే యెహోవా గురించి తెలియాలి. అంతే కదండి, యెహోవా గురించి తెలిసినప్పుడే కదా మనం యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటాం. అవునండి, యెహోవా గురించి తెలియాలంటే ధర్మశాస్త్ర గ్రంథం గురించి తెలియాలి, పరిశుద్ధ గ్రంథం గురించి తెలియాలి. పరిశుద్ధ గ్రంథమును మరి దేవరాత్రులు ధ్యానించాలి. మరి ఎవరైతే ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేవరాత్రులు ధ్యానిస్తారో వారి గురించి కీర్తన వాడు ఏమంటున్నాడండి? అవునండి, మొదటి కీర్తన 1వ అధ్యాయము 2-3 వచనాలు ఏమంటున్నాడు కీర్తన వాడు? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దేవరాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ధన్యుడు. దేవారాత్రము యెహోవా ధర్మశాస్త్రము దేవారాత్రము ధ్యానిస్తే యెహోవాయందు భయభక్తులేంటో అర్థమవుతాయి. అవునండి, ధన్యుడు. అవును, 3వ వచనం, అతడు నీటి కాలువల యోరములో నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండి దేవుని అతని చేయునంతయు సఫలమగును. అతని నీటి కాలువల యోరము, చెట్టు ఏ విధంగా అయితే నీటి కాలువల యోరం అన్నప్పుడు నీరు సముద్రం ఉన్నప్పుడు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుందో, అలాగే పరిశుద్ధ గ్రంథము ఎల్లప్పుడూ ధ్యానించేవారు ఎలా ఉంటారట? అవునండి, ఎప్పుడు బలం కలిగి ఉంటారట. దేవుని నామమున మహిమ కలుగును గాక. అంటే ఆకు వాడక చెట్టు ఎలాగైతే వాడకుంటుందో దేవుని పిల్లలు పరిశుద్ధ గ్రంథం ధ్యానించే వాళ్ళు అలాగా వాడకుండా బలం కలిగి, నిరసించకుండా బలం కలిగి ఉంటారట. అంతేకాదు తగిన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు అనగా మరి దేవుని యొక్క ఫలాలు అనేక మందికి అందించే వారిగా వారు ఉండగలుగుతారు. వారే యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు. మరి వీరు యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు దేవుడు చూస్తున్నాడా లేదండి? చూస్తున్నాడు కదండి, చూస్తున్నాడు. ఆయన కీర్తన 14:2 ఏమంటున్నాడు? ఆయన ఏమరాయబడి ఉంది? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో యెహోవా ఆకాశమును చూసి పరిశీలించెను. ఆయన పరిశీలన చేస్తున్నాడు. వివేకం అంటే మంచి ఆలోచన. నా దేవుని యొక్క తిరిగితే, నా దేవుని యొక్క పరిశుద్ధంగా మానక అర్థం ధ్యానిస్తుంటే, అవునండి, మంచి ఆలోచన. అవునండి, ఆయన దీపిస్తాడు, ఆయన ఆశ్రదిస్తాడు, ఆయన గొప్పవాడిగా చేస్తాడని చెప్పి. అవునండి, ఎవరైతే దేవుని చూస్తారో, ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారికి సమస్తం ఇస్తారంటున్నాడు. అవునండి, మంచి వివేచన, మంచి జ్ఞానం వారికి ఇస్తుందట. ఎవరికంటే యెహోవాయందు భయభక్తులు కలిగిన వారికి. యెహోవా భయము భక్తి. యెహోవా భయము భక్తి. యెహోవా భయము, అవునండి, యెహోవా భయము అంటే దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో అది చేయకపోవటమే యెహోవా భయం. దేవుడు ఏదైతే చేయొద్దు అని చెప్పాడో అది చేయకపోవటమే యెహోవా భయం. అవునండి, దేవుడు చేయొద్దు అన్నది ఎవరైతే చేయరో యెహోవా భయం. దేవుడు చేయొద్దు అన్నది దేవుడు చేయొద్దు చేస్తూ ఉంటే యెహోవా భయం కాదు. యెహోవాకు లోబడినట్లు కాదు, యెహోవా ఇష్టానుసారం జీవించినట్లు కాదు, యెహోవా చిత్తం నెరవేర్చినట్లు కాదు. వారు భయభక్తులైన వారు కాదు. భక్తి అంటే ఆయన ఇష్టానుసారంగా జీవించడం, ఆయన ఇష్టం నెరవేర్చడం, ఆయన ఇష్టంగా ఉండటం, ఆయనకి ఇష్టమైనది ఏదో చేయడం. భయం అంటే ఆయన ఏదైతే వద్దంటున్నాడో అది చేయకుండా ఉండటమే భయం. చాలాసార్లు ఈ భయం అనేది లేకుండా చాలా మంది భక్తి చూపిస్తారు కానీ భయం ఉండదు.
ఏమండి ఇది మనసులకు పెట్టకపోవడం వల్ల ఏమండి చాలా నష్టం కలుగుతుంది. దాన్ని చాలా మంది మనసులో పెట్టలేదు. ఒకసారి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఈరోజు ప్రియమైన సంగమం. యెహోవాయందు భయము భక్తి. భయము లేకపోతే చాలా చాలా మేలు ఆగిపోతాయి, చాలా చాలా ఆశీర్వాదాలు ఆగిపోతాయి. సత్యం ఇది ప్రియమైన సంగమం. దేవునికి ఆయన పిల్లలకి మధ్య అడ్డు కూడా ఉంటుంది, అవిధేయత అడ్డు కూడా. అవునండి, ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు మనకు తెలుసు కదండి, సౌలు. మొట్టమొదటి రాజు సౌలుకి దేవుడు ప్రవక్త ద్వారా సమూయేలు ద్వారా ఆజ్ఞిస్తాడు. ఆజ్ఞించినప్పుడు సౌలు ఏం చేస్తాడో తెలుసండి, పెడచెవును పెడతాడు. సౌలు పెడచెవును పెడతాడు. పెడచెవును పెడితే దేవుడికి కోపం వస్తుంది, పడతాడు. ఎందుకు తెలుసండి, అయ్యో ఇశ్రాయేలు ప్రజల పైన అధిపతిగాను రాజుగాను ఇతన్ని చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఎందుకు? చేయొద్దని అది చేసింది. ఎందుకు చేశాడు? భయం లేదు. చూడండి ఆ విషయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. సరిపోతాను అవునండి. అతను రాజుగా చేసినందుకు పడుతున్నాడట. మరి ఎప్పుడు రాజుగా చేశాడు? ఎప్పుడు రాజుగా చేశాడు తెలుసా అండి? దేవుడు యెహోవా తనకు తాను తగ్గించుకున్నప్పుడు, తనకు తాను జ్ఞానమట్టుగా తగ్గించుకున్నప్పుడు, దేవుడికి విధేయులుగా ఉన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు రాజుగా చేశాడు. అదే మాట కింద వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 17 వచనంలో చూడండి, 15. అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీదగా రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయుము. వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా మొదట ఆయన సౌలు రాజుగా చేసిన సంగతి ఎలా ఉందంటే, అప్పుడు సౌలు ఎలా ఉన్నాడంటే అతని దృష్టికి అతను అల్పుడుగా ఉన్నాడు. దేవుని దృష్టికే కాదు, అతని దృష్టికే అల్పుడుగా ఉన్నాడు. సమూయేలు చేత గౌరవించి సౌలు రాజుగా చేస్తానంటే సామాన్యులు దాక్కున్నట్టుగా మనం చూడగలుగుతాం పరిస్థితుల్లో. నేను ఏ పార్టీ వాడని, నా కుటుంబం ఏ పార్టీ వాడని అన్నాడు ఆయన. అది నచ్చింది అప్పుడు బాగా. సౌలు బాగా తగ్గించుకున్నాడు కదా, నేను ఏం చెప్తాను చేస్తాను అనుకున్నాడు ఆయన. అవునండి, అందుకని దేవుడు ఇశ్రాయేలు గోత్రాలకు శిరస్సును చేసి ఇశ్రాయేలు మీద రాజుగా చేస్తే, ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే సౌలు రాజు అయిన తర్వాత పాపాత్ములైన అమాలేకులను నిర్మూలన చెయ్యి, నిర్మూలన వరకు వారితో యుద్ధం చేయమని చెప్తే, అవునండి చిన్న పొరపాటు చేశాడు. అది మనకి చిన్నదిలా కనిపిస్తుంది, దేవుడికి చిన్నది కాదు. చిన్నదైనా పెద్దదైనా దేవుడికి ఒకటే. ఏమండి ఆయన ఏం చేశాడంటే, నిషిద్ధమైన వాటిలో నుంచి కొన్ని పట్టుకొచ్చాడు. దేవుడు ఏమన్నాడు? నిర్మూలన చేసేమన్నాడు. అపవిత్రమైన దాన్ని ముట్టుకోద్దు అన్నాడు ఆయన. కానీ నిషిద్ధమైనది తీసుకొచ్చాడు. అందుకు సమూయేలు ఏమంటున్నాడంటే, సౌలుకి అనిపిస్తుంది ఇదేంటి ప్రభావా, ఇది చిన్నదే కదా. సమూయేలుతో నేను చేసింది పెద్ద ఘోరమైన పాపం ఏంటి? నా దేవుడి కొరకు బలి అర్పించడాకే కొన్ని మంచి పట్టుకొచ్చాను అని సౌలు నెపంలో చెప్తున్నాడు. సౌలుకు అది ఇష్టంగా ఉంటుంది సంబంధించుకోవడానికి, కానీ దేవుడికి మాత్రం అది ఇష్టం కాలేదు. దేవుడికి ఇష్టం కాలేదు. సమూయేలు అంటున్నాడు 22 వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా
వారు ఒకడు సంతోషించుటకు, దహన బలులను అర్పించుట ఒకడు వలన దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచింపుము. ఆలోచించుము. బలులు అర్పించుట బలులు కంటే అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు మాట శ్రేష్టము. వినుటయు శ్రేష్టము. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. మాట వినకుండా కానుకలు కానీ, మాట వినకుండా బలులు కానీ దేవుడు ఇష్టపడ్డావు. ఏం పర్లేదులే అని చెప్పి, ఎవరు చూస్తున్నారని చెప్పి పట్టుకుని ఇచ్చేస్తూ ఉంటారు లోకంలో ఉన్నవారు. కానీ దేవుడికి ఇష్టం కాదు అది. సాక్షాత్ ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, నిన్నెవరు నాకు దహన బలులు అర్పించమన్నారు, ఎవరిని కోళ్ళు అర్పించమన్నారు నాకు. మీతో ఎవరు చెప్పారు? మీ చేత రక్తంతో నిండి ఉన్నాయి, మీరు అన్యాయం చేస్తారు, అక్రమం చేస్తారు, ముందు అవి కడుక్కొని తర్వాత నాకు దగ్గరికి రండి. ఇశ్రాయేలు ప్రజలతో కూడా దేవుడు బలు అర్పించే వారితో కూడా అన్నాడు. ఇక్కడ సమూయేలు ద్వారా చెప్తున్నాడు, బలు అర్పించడం కంటే నువ్వేదో అనుకుంటున్నావు కదా నా దేవుడిని అర్పిస్తామని, అవి నాకు కావాలా? అసలు అవి నాకు ఎక్కిసం పుట్టించున్నవి. ఏంటంట? దేవుని మాట వినాలంట అండి. దేవుని మాట ఎప్పుడు ఏమనుకుంటారు? భయమహకుడు. స్కూల్లో టీచర్ భయం ఉందనుకోండి, పిల్లలకి బాగానే చదువుతారు, చాలా బాగా చదువుతారు, చాలా బాగా చదువుతారు, స్కూల్లో ఫస్ట్ వచ్చేస్తారు పిల్లలకి అండి. ఇంట్లో తల్లిదండ్రుల భయం ఉందనుకోండి, చాలా గొప్పవారుగా తల్లిదండ్రుల యొక్క దీవెనలు వారికి ఉంటాయి అండి. తల్లిదండ్రుల దీవెనలు పుష్కలంగా పిల్లలు ఉంటాయి. వారికి ఉన్నదంతా వారిదే. దేవుని నామమున మహిమ కలుగును గాక. రాష్ట్రాలను వాళ్ళు పెరిగించిన పిల్లకేస్తారు. ఎప్పుడండి? తల్లిదండ్రులకి భయపడినప్పుడు, భయం కలిగినప్పుడు. ప్రియుడు సంఘం అదేవిధంగా బైబిల్ గురించి గొప్ప గొప్ప విషయాలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నాడు అవునండి. యెషయా గ్రంథం 11:11 చూడండి. ఏదో ఆయన భయం కలిగి ఉంటే, చేయకుండా ఉంటే దేవుడికి ఎంత ఇష్టమో అన్నట. చూడండి, యెహోవా భయము ఇంపైన సువాసనగా ఉండడం సరిపోతుందండి. యెహోవా భయం ఎలా ఉండదట? ఇంపైన సువాసన అనగా దేవుడు చెప్పింది అక్షరాల నెరవేర్చే వారికి సంతోషం. ఇప్పుడు కూడా దేవుడి మాటను అక్షరాల నెరవేర్చినాడు ఎప్పుడు ఆనందమే, సంతోషమే, ఎప్పుడు ఆశీర్వాదమే. ఇది ప్రభువు యేసుక్రీస్తు వారి గురించి తెలియజేసిన మాట. పరలోకమందున తండ్రి ఏమండి భూమితో యేసుక్రీస్తు వారు చెబుతుంటే ఆయన సంపూర్తిగా నెరవేర్చాలని చెప్తున్నాడు. ఆయన దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రభా, నువ్వు అప్పగించిన దాన్ని సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎలాగుందంటే దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా కొరడాలతో కొట్టబడినా కూడా ఏమండి దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారికి ఏంటంట? సంతోషము. గడ్డం పెరిగి వేసిన సంతోషం, ఉమ్ములు వచ్చిన సంతోషమే. జనాలు ఎవరు తక్కువ? దేవుని సంతోషపడడానికి దేవుని భయం ఉంది. దేవుడు చీమని చెప్పి పంపించాడు. దేవుని మాటకి ఎవరు సాక్షాత్ యేసుక్రీస్తు కూడా లోపడ్డాడు. ఇంకా చూడండి, యెషయా 33 ఆలోచన చూడండి. యెహోవా భయము ఎంత గొప్పగా మనుషుల్ని గొప్పగా హెచ్చింపు చేస్తుందో. ఈ కాలంలో నియమింపబడినది స్థిరముగా ఉండును. రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. యెహోవా భయము వారికి ఐశ్వర్యము సరిపోతుందంటే యెహోవా భయం గురించి యెషయా గ్రంథంలో చూస్తూ ఉన్నాడు. యెహోవా భయం ఎందుకంటే పూర్వకాలం నుండి శైలికి కనాను దేశంలోనికి ప్రవేశించక ముందే దేవుడు యెహోవా చెప్పాడు. ఆయన మాట వినాలని, ఆయనకి మాటకు లోబడాలని. ఆయన మాట విని ఆయన మాటకు లోబడినట్లయితే 28వ అధ్యాయము అవునండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలన్నీ కూడా ఏమండి గొప్ప ఆశీర్వాదాలు. మనకు అందరికీ తెలిసినవే ఏమండి. అన్ని ఆశీర్వాదాలు 14వ వచనం వరకు కూడా ఎంత ఆశీర్వాదం అంటే ఆనందిస్తాం, సంతోషిస్తాం. ఎప్పుడు? భయపడి గైకున్నప్పుడు ఆనందం, సంతోషమే, సమృద్ధి అవునండి. అయితే 15వ ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనంలోకి ఏమంటే యెహోవా ధర్మశాస్త్రమును గైకొని ఎడల రాయబడి. చదవండి.
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చిస్తాడు దేవుని నామమున మహిమ కలుగునుగాక. అలాగే చెప్పి గొప్ప దేవుని గొప్ప ఆశీర్వాదం యెహోవా మాటకి భయపడి ఆయన సాహసపోయిన ఆయన మాటలు విన్న వారికి కలుగుతుంది. చూడండి 28 ఏమండి 15 చూడండి. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనవలెనని దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను వినని ఎడల ఈ శాపములన్నిటిని నీకు సంభవించును. సరిపోతుంది. ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఎక్కడ వరకు ఉన్నాయి తెలిసింది? 68 వచ్చిన వరకు ఉన్నాయి. భయంకరమైన శాపం. వణుకు పుడుతుందండి. ఎందుకు ఆయన అన్ని దీనుల ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఆయన శాపం ఇచ్చాడు అంటే ఎందుకు ఇచ్చాడు ఆ శాపం ఆశీర్వాదం? మాట వింటే ఆశీర్వాదమే కదా. మాట వినకపోతేనే కదా ప్రాబ్లం. అవండి మాట వినకపోతేనే ఈ శాపాలు. అవండి ఆయనకు భయపడి ఆయన మాట వింటేనే కదా ఆశీర్వాదం. ప్రియమైన సంగమా, ఇప్పుడు చదవండి యెషయా 33:6. నీ కాలంలో అనగా దేవుని మాట ఎవరైతే భయపడి వింటారో, ఆయనకు భయపడి వింటారో వారి కాలంలో నియమింపబడినది స్థిరముగా ఉన్నదట. దేవుడని యెహోవా ఏదైతే నీకు నాకు ఆయన పిల్లలకి ఇద్దామని స్థిరపరిచి ఉన్నాడో అది స్థిరముగా ఉంటుందట. రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధిను కలుగుతుందట. దేవుని నామమున కలుగుగాక. అవునండి, అంటే యెహోవా భయము వారికి ఐశ్వర్యము. దేవుని నామమున కలుగుగాక. యెహోవా భయము ఐశ్వర్యము అంటే ఆశీర్వాదాన్ని ఇస్తుందట. అంటే ఆశీర్వాదాన్ని ఇస్తుందని చెప్పి పరిశుద్ధి తెలియజేస్తుంది యెహోవా భయం. ఏమండి అదే విధముగా చూసినట్లయితే ఈ యెహోవా గురించి చూసినట్లయితే ఇక ప్రసంగి గ్రంథము 2:20 దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును తెలుగుని ఆనందమును అనుగ్రహించును. దేవుడికి స్తోత్రం కలుగుగాక. యెహోవాయందు భయము భక్తి. యెహోవాయందు భయం ఏం చేస్తుందంటే ప్రియమైన సంగమా, వారిని ఆశీర్వదించబడే వారిలాగా, ఐశ్వర్యం పొందే వారిలాగా, ఏమండి జ్ఞానం పొందే వారిలాగా ఉంటే యెహోవాయందు భక్తి ఏమంటే అనగా మంచితనము దేవుని నుండి తెలివిని ఆనందమును అనుగ్రహింపబడుతుందట. ప్రసంగి గ్రంథము 2:26. అనగా దైవ దృష్టికి అంటే దేవుని నుండి భయభక్తులు కలవానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. ఎవరైతే దేవుని భయముతో పాటు భక్తి కలిగి ఉంటారో వారికట జ్ఞానం ఇస్తాడట, తెలివిని ఇస్తాడట, ఆనందం ఇస్తాడట. దేవుని నామమున కలుగుగాక. మరి ఈ జ్ఞానము, తెలివి, ఆనందము ఎవరికి ఉంది అని అంటే దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఇది ప్రియమైన సంగమా సొలొమోనుకి ఇచ్చాడు. ఈ ఆశీర్వాదం సొలొమోనుకి ఈ ఆశీర్వాదం ఇచ్చాడు. సొలొమోనుకి ఎలా ఇచ్చాడంటే తన దేవుడు దావీదుని ద్వారా ఆ ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ ఆశీర్వాదం చూడండి. మొదటి రాజుల గ్రంథము 2:3 ఎలా ఇచ్చాడు? దావీదునకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞించాడు. లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన యెడల
ఆయన మార్గమును అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకొనుము. అన్నిట్లో వివేకంగా నడుచుకుని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడాలను ఆయన నియమించిన ధర్మం అంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యం అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసనుడు ఒకడు నీకు ఉండగా మాట్లాడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. దావీదుకి మరణకాలమందు మరణకాలమందు సొలొమోనుని అతను పిలిచి ఏమండి లోకులు పోవలసిన మార్గంలో వెళ్ళిపోతున్నాను కాబట్టి దేవుని భయభక్తులు కలిగి నువ్వు ఉన్నట్లయితే ఏ పని పూనుకున్నా కూడా నువ్వు వదులుతావు, ఆశ్రదం పడతావు, ఆ పని నీకు నెరవేరుతుందని చెప్పి మరి దావీదు సొలొమోనుకి చెప్పినప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు చెప్పిన యావత్తు చేయగా పరలోకమందున్న దేవుడు అతను దర్శించి ఆయనకి గొప్ప జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యముగానే వివేచన అనుభవించారంట. దేవునామం అవునండి. ఎవరికి? సొలొమోనుకి. ఎందుకంటే ఈయన దైవ దృష్టికి ఎలా ఉన్నాడు? మంచిగా ఉన్నాడు. తన తండ్రి చెప్పిన మాటలన్నీ కూడా విన్నాడు. దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన మార్గంలో ఆయన నడిచాడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తున్నప్పుడు అతను దేవుని ఒక రాత్రి సమయం దేవుని సంధిలో సొలొమోను దర్శించాడు. దేవుడు సొలొమోను దర్శించి సొలొమోను నీకేం కావాలని అడిగినప్పుడు ఇప్పుడు సొలొమోను ఏమన్నాడంటే ప్రియమైన సంగమా, సొలొమోను ఏమన్నాడంటే ప్రభా అయ్యా ఆకాశ లేక ఇసుక రేణులో సముద్రము వద్ద ఇసుక రేణులో విస్తారముగా ఇసుక రేణులు నువ్వు గొప్పగా చేసావు, విస్తరింపు చేసావు. వాళ్ళందరినీ కూడా నేను ఏలడానికి నాకు న్యాయం కావాలి ప్రభా, లేక నాకు జ్ఞానము కావాలి ప్రభా అని అడిగినప్పుడు దేవుడు సంతోషించి అతనికి గొప్ప జ్ఞానం ఇస్తాడట. ఎంత జ్ఞానం అంటే అలాగే మొదటి 4:29 ఇది రాయబడి చదవండి. మొదటి రోజు గ్రంథము 4:29 దేవుని జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యముగానే వివేచన గల మనసును దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యముగానే వివేచన గల మనసును సొలొమోనునకు దయచేసెను. కనుక సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానము అంతటి కంటెను. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అంటే దావీదు తన కుమార్తె వారు చెప్తున్నాడు ఎవరంటే లోకులందరూ కోసం మార్గంలో వెళ్ళిపోతాను నాయన, నువ్వు భయపడొద్దు. ఎందుకు భయపడదు? నిబ్బరము ఉండు. చూడండి మొదటి రోజు గ్రంథం 2వ అధ్యాయం 1-3 రాయబడి ఉన్నాయి మాటలు. చూడండి చదవండి. మొదటి రోజు గ్రంథము 2వ అధ్యాయం 1-3 దావీదునకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞించెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో దేవుడి కట్టడలను ఆయన నియమించిన ధర్మశాస్త్రం అంతటిని ఆయన న్యాయ విధులను శాసనం సరిపోతున్నట్టు. ఇంతవరకు దావీదు ఏలాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, దావీదు ఏలాడు. ఇప్పుడు యవనస్తుడైన తన కుమారుడికి అప్పచెప్తున్నాడు రాజ్యం. మరి ఇప్పటి వరకు యుద్ధాలు చేస్తూ ఆ యొక్క యూద యెరూషలేము యొక్క దేశాన్ని వెళ్ళిన మరి దావీదు అంటే తన కుమారుడికి అప్పచెప్పినప్పుడు ఈ కుమారుడు ఎలా ఉంటాడో భయపడతాడు కదా. అందుకు అంటున్నాడు, నీవు భయపడవద్దు, నిబ్బరము కలిగి
ఏమండి ధైర్యం తెచ్చుకో. నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, అన్నీ కూడా సక్రమంగా జరిగించాలంటే నీవు నీ దేవుడిని యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన వెంబడించు. యెహోవా ధర్మశాస్త్రమందు నువ్వు న్యాయ విధులను ఆయన ధర్మం అంతా కూడా నువ్వు గైకొనమన్నప్పుడు సొలొమోను గైకొన. చాలా మంది మరణకాలం తన పిల్లలకు ఆస్తులు అప్పచెప్తారు. ఆస్తుల కంటే గొప్పది ఇస్తున్నాడు సొలొమోను తన యొక్క కుమారుడికి. ఆస్తుల కంటే గొప్పది ఎవరన్నా ఈ లోకంలో ఏమండి, ఎవరన్నా నాయన ఆస్తులు కాదు కానీ ముందు నీ దేవుడు అనయ్యా, నీ దేవుడి ఇష్టాన్ని నెరవేర్చు, నీ దేవుని భయభక్తులు కలిగి ఉండేమో అనే మాట ఎవరైనా చెప్పడం మనం విన్నామండి? ఎవరైనా చెప్పడం విన్నామా? కానీ ఆస్తులు పంచడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ గొప్ప మాట చెప్తూ ఉన్నాడు దావీదుగా తన కుమారుడికి వృద్ధాప్యమందు నీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. యెహోవా ధర్మశాస్త్రమందు మరి ఆనందించమన్నాడు, గైకొనమన్నాడు. అనగా దేవుని భయభక్తి కలిగి ఉన్నమాట్లాడు. అలా ఉండటం ద్వారా అంటే ఈ యొక్క సొలొమోనుకి గొప్ప జ్ఞానం దేవుడు ఇచ్చాడట. చాలా గొప్ప జ్ఞానం ఇచ్చాడట. పిల్లరా, ఈ మాటలు ఊరికనే పోయినవి కదండి. అనుసరించినప్పుడు, ఆచరించినప్పుడు ఆ గొప్పతనం ఎలా ఉంటుందో, ఆ యొక్క ప్రతిభ ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. సొలొమోను అనుసరించాడు, ఆచరించాడు. ఇతను పెడచెవి పెట్టలేదు, తండ్రి చెప్పిన మాటలు వదిలేదు, చెప్పినట్లుగా విన్నాడు, చేశాడు. కాబట్టి దేవుడు సాక్షాత్ దేవుడి దర్శనం ఇచ్చి నీకేం కావాలి సొలొమోను అంటే, అయ్యా ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు వాగ్దానం చేశావు కదా అండి, వాగ్దానం చేశావు కదా, ఇస్రాయేలును విస్తారంగానే యొక్క సంతానాన్ని ఆశ్రయిస్తారన్నావు. అలాగే ఈనాడు ఆశ్రయించే ప్రభా దేవుడు ఆనందించుంటాడు. ఆ మాట చెప్పగానే ఆశ్రమించే ప్రభా ఈ ప్రజలు నేను ఏలటానికి నాకు బుద్ధి కావాలి, జ్ఞానం కావాలని అడిగాడు. జ్ఞానం కావాలని అడిగితే నువ్వు శత్రువు లేక ఆయుష్ను అడగలేదు, లేక ధనం కావాలని అడగలేదు, బలం కావాలని అడగలేదు, కానీ నువ్వు జ్ఞానాన్ని కావాలి, న్యాయంగా పరిపాలించాలి అని చెప్పి అన్నావా అని చెప్పి గొప్ప సమృద్ధి ఇచ్చేసాడు ఆయన. 2వ దినవృత్తాంతము మొదటి అధ్యాయం 7 నుంచి 12 వరకు ఉన్నాయండి. అవన్నీ కూడా అండి గొప్ప గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. ఆనందం వేస్తుంది, సంతోషం వేస్తుంది. అంటే దేవుని ఎందుకు అంటే ఈ దైవ దృష్టికి ఎవరైతే మంచిగా ఉంటాడో, దేవుని భక్తి కలిగి ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తాడో, దేవుడు వారికి ఏం చేస్తాడట? తెలివి, జ్ఞానాన్ని, ఆనందము దయచేస్తాడట. సంఖ్య జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తాడట. ఆ తెలివిని, జ్ఞానమును, ఆనందాన్ని ఎవరికి అనుగ్రహించాడు దేవుడు? సొలొమోనుకు అనుగ్రహించాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. సొలొమోనుకు ఒక్కడిగా అనుగ్రహిస్తాడు. ఆయన ఎవరికి అనుగ్రహించాడు అంటే ఏమండి? సొలొమోనుకు ఒక్కడిగా అనుగ్రహిస్తాడు. ఎవరికి అనుగ్రహించాడు? ఆయన ఎవరైతే దేవునికి ఇష్టలుగా భయం కలిగి భక్తి కలిగి ఉంటారో వాళ్ళకందరికి ఇస్తాడండి. వాళ్ళకందరికి ఇస్తాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఇచ్చి చూపించాడు. ఆయన సొలొమోను ఉన్నాడు కాబట్టి దేవుడికి దృష్టికి మంచివాడుగా భక్తి గలవాడుగా ఉన్నాడు, చెప్పినంతా చేసినట్టుగా ఉన్నాడు కాబట్టి అది చేసి చూపించాడు. ఆయనకి కాదు దేవుడి సంగతి, ఆయనకే కాదు, సొలొమోను గారికి మాత్రమే కాదు. యెహోవా భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు యెహోయాకీము యూదా దేశాన్ని పరిపాలిస్తున్న యెహోయాకీము ఏలుచున్న 3వ సంవత్సరంలో బబులోను రాజు తన సైన్యాన్ని అంతా తీసుకుని ఏమండి యెరూషలేము మీదకి దండెత్తి వచ్చేసి అప్పుడు అక్కడ ఉన్న ధనాన్ని అంతా కూడా తీసుకుని అక్కడ ఉన్న ప్రధానులను, అధికారులను, రాజుల పిల్లలను, రాజులని తీసుకుని చెర తీసుకుని వెళ్ళిపోయాను. ఎక్కడికి? బబులోనికి తీసుకెళ్ళిపోయాడు నెబుకద్నెజరు రాజు. అలాగూ వెళ్ళిపోయిన వారిలో అది అలాగూ బబులోను యొక్క దేశంలోకి వెళ్ళిపోతారు. అలాగే వెళ్ళిపోయిన వారిలో ఏమంటే చెడ్డ వారితో పాటు మంచి వారు కూడా ఉన్నారు. ప్రియమైన సంగమా, యెహోయాకీనుకి తర్వాత అంతకు ముందు వారికి అందరూ కూడా దేవుడు ప్రార్థన ద్వారా చెప్తూ ఉన్నాడు, మీ బుద్ధిని మార్చుకోండి, మీ మనసును మార్చుకోండి, మీ ఉద్దేశాలను మార్చుకోండి. మీరు మార్చుకుంటే మిమ్మల్ని కాపాడతాడంటే ఎవరు వినలేదు. చివరికి యెహోయాకీను కాలం నుండి ముందుకు వచ్చినట్లయితే యెరూషలేములో ఉన్న మొత్తం అంతా కూడా నాశనం చేయడానికి రాజులకి కారణమయ్యారు. ఆ సమయంలో
దేవుని భయభక్తులు కలిగిన వారు కూడా ఉన్నారు. ఆ చెరకున పడి ఉన్న వాళ్ళు, అలాగూ వెళ్ళిపోయిన వాళ్ళు ఏమంటే రాజుల పిల్లలు ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించారు ప్రియమైన సంఘం. దేవుని యందు భయము భక్తి అనేది ఉన్నట్లయితే, భయము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అభివృద్ధిని చూపించినట్లయితే, భక్తి జ్ఞానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగజేస్తుంది. బహుశా ఆ సమయంలో కాకపోవచ్చు, తర్వాత అయినా ఆ యొక్క బహుమానం దేవుడికి ఆశీర్వించుతారు. అలాగూ మాట వినని వారితో పాటు మాట విని దేవుడికి లోబడిన వారు కూడా ఆ యొక్క బహుమాన సమాజానికి వెళ్ళారు. వారిలో ఎవరిలో మనకు తెలియదు. వారిలో దానియేలు ఉన్నాడు, అననీయ ఉన్నాడు, మెస్సాయేలు ఉన్నారు, అజర్యా అనే పిల్లలు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. దేవుడు ఎప్పుడు కూడా దేవుని ఎందుకు భయము భక్తి కలిగిన వారిని ఎప్పుడు విడిచిపెట్టడం. ఒక్కొక్కసారి చెడ్డవారితో కూడా మంచి వారు కూడా కొన్ని కష్టాలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, కలగజేస్తాడు. ఎందుకంటే ఆ పరిస్థితుల ప్రభావం బట్టి. కానీ చూడండి, ఎలాగైతే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు ఏ విధంగా ఫలమిస్తుంది, అలాగా తగిన సమయాన్ని వారు తప్పనిసరిగా దేవుడు లాభనిస్తాడు. అదే విధంగా బబులోనికి చెరగొని పోయిన తర్వాత ఆ నెబుకద్నెజరు రాజు కల్దీల పిల్లలకి అందరికి కూడా కల్దీలు విద్య నేర్పిస్తూ ఉన్నప్పుడు, యెరూషలేము నుంచి వచ్చిన రాజుల కుటుంబంలో బాలురన్న కల్దీ లెక్క విద్య నేర్చుకున్న వారు అందరూ ఉంటే చూడమని తన యొక్క సేవకుడైన ఆరోగ్యులు పంపించగా, ఈ నలుగురు నేర్చుకున్నారు వాళ్ళతో పాటు. ఏ నలుగురు? దానియేలు, అనన్య, మిషాయేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో అంటాం కదండి. ఆ నలుగురు నేర్చుకున్నారు. వీరు నేర్చుకున్నారు, వాళ్ళు నేర్చుకున్నారు. ఈ యొక్క శిక్షణ పూర్తి అయిపోయిన తర్వాత రాజు ఎదురుకు తీసుకొచ్చినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథము అనుసరిస్తూ ఆచరిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగిన వీరి జ్ఞానము అండి బబులోను సామ్రాజ్యములో ఉన్న శకునుగాండ్రు, గారవిద్యగల వారు, తత్వశాస్త్రం తెలిసిన వారు, జ్ఞానుల కంటే ఎక్కువగా ఉందట. దేవునామం మహిమలు కాక. ఇప్పుడు ఆయన ఏం చేస్తారో తెలుసా అండి? ఆ జ్ఞానులతో పాటు వీళ్ళని కూడా లిఖించి బబులోనులో ఉన్న జ్ఞానులని వీరు కూడా పేరు పెట్టేశాడు. దేవునామం మహిమలు కాక. అంతేకాదు, అక్కడితో ఆపేలేదైనా మళ్ళా వీళ్ళని లేవనెత్తడానికి, దేవుని భయభక్తులు కలిగిన వీరిని లేవనెత్తడానికి, చెరలో ఉన్న వీరిని లేవనెత్తడానికి రాజు నెబుకద్నెజరు రాజు కలపుట్టించాడు. ఆయన గొప్ప దర్శనం కలొచ్చింది అతనికి. ఆ దర్శన భావము ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో ఉన్న ఏ శకునగాండ్రికి కానీ, గారవిద్య వాళ్ళు కానీ, తత్వశాస్త్రం తెలిసిన వారు కానీ, జ్ఞానులు కానీ ఎవరికి తెలియకపోగా దేవుని యందు ధర్మశాస్త్ర గ్రంథం అందు ఆనందిస్తుంది. దేవుని భయభక్తులు కలిగిన వారికి పరలోకమందున దేవుడు తెలియజేశాడు పరలోక జ్ఞానాన్ని. దేవుని నామమున మహిమ గాక. పరలోక జ్ఞానాన్ని తెలియజేస్తే ప్రియమైన సంగమా, ఇప్పుడు సాక్షాత్తు నెబుకద్నెజరు రాజే సాష్టాంగ నమస్కారం చేసినట్టు పరిశుద్ధంగా రాయబడింది. అవునండి, సాష్టాంగ నమస్కారం చేసి వీరిని బహుగా ఇచ్చించాడట. దేవుని నామమున మహిమ గాక. ఇలాంటి జ్ఞానం కలవారు ఎవరు లేరండి. ఇలాంటి జ్ఞానం కలవారు ఎవరు లేరు. అలాగూ దానియేలు ఆ రాజుల నెబుకద్నెజరు కాలం లేక బబులోను సామ్రాజ్యం ఆ రాజుల కాలంలో అందరు రాజులు ఉన్న కాలంలో ఈ యొక్క ఎవరు దానియేలు వద్దులతోనే వచ్చాడు. ఎలాగంటే దేవుని భయభక్తులు కలిగి ఉండటం వల్ల వద్దులతోనే వచ్చాడు ఇతను. ఎందుకంటే ఇతని జ్ఞానం ఎక్కడిది? లోక సంబంధమైన జ్ఞానం కాదు, పరలోక సంబంధమైన జ్ఞానం. పరలోక సంబంధమైన జ్ఞానం పరలోకమందున తండ్రి మాత్రమే ఇవ్వగలిగింది. అది ఆ విధంగా ఇతను వదిలాడు. చివరికి చూసినట్లయితే ఈ యొక్క బబులోను సామ్రాజ్యంలో నేను చెప్పి చేస్తాను. బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు యొక్క కుమారుడు అనుకుంటా బెల్షస్సర్ రాజు కాలంలో ఇతను తప్పు చేస్తాడు. తప్పు చేసినప్పుడు దేవుని యొక్క చెయ్యి వచ్చి గోడ మీద రాస్తుంది. అది మనకు తెలుసు, మేనే అని చెప్పి. అంటే రాస్తున్నప్పుడు భయపడిపోయి గడగడ వణుకుతూ ఉంటాడు. అప్పుడు రాణి అంటే నెబుకద్నెజరు భార్య రాణి ఆయన నీ తండ్రి కాలంలో అతను ఉన్నాడు, చెరపబడిన వారిలో అతను ఉన్నాడు. అతను జ్ఞానం గలవాడు, అతను బుద్ధి గలవాడు, జ్ఞానం గలవాడు. అతను కనుక తీసుకున్నట్లయితే అతను
ఆ యొక్క ఉద్దేశం ఏంటో, ఆ యొక్క వచ్చిన చెయ్యి రాసింది ఏంటో, ఆ రాత ఏంటో తెలియజేస్తారన్నప్పుడు ఆయనకి గౌరవం తరచు దానిలో అయితే చెప్తానండి వచ్చును. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడెను. గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పు. దేవునామమున మహిమ కలుగును గాక. ఆ యొక్క బబులోనులో ఉన్న మాంత్రికుల్ని వాళ్ళని ఆ గొప్పవారిని పిలవలేదు, దానియేలును పిలవగా పరలోకం పొందిన దేవుని యొక్క మర్మాలను తెలియజేశారు. దేవునామమున మహిమ కలుగును గాక. అంటే ఎవరైతే దైవ దృష్టికి మంచి వారు ఉంటారో, అనగా దేవుని భయభక్తులు కలిగి ఉంటారో ప్రియమైన సంఘం, వారి ఎడల దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు ముందే ఉంటాయి, ఎప్పుడు ఆయన కొనసాగిస్తూ ఉంటాడు. భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా మనం చివరి అంత్యకాలంలో ఉన్నాం, చివరి కాలంలో ఉన్నాం. ఇంకేంట్లే ఇంకా భయభక్తులు ఏంటని అనుకోవచ్చు ప్రియమైన సంఘం. మనము ఈ భూములంత కాలం కూడా మనుషులు ఈ యొక్క మరి విస్తరిస్తూనే ఉంటారు. భూమి ఆకాశం ఉన్నంత వరకు మనుషులు విస్తరిస్తూ ఉంటారు. విస్తరించిన మనుషులందరూ ప్రార్థన చేస్తూనే ఉంటారు, దేవుడి దగ్గర ప్రతిఫలం కోరుకుంటూనే ఉంటారు. ఏ కాలమైనా కూడా దేవుని భయభక్తులు కలిగిన వారి ఆయన ప్రణాళిక ఎప్పుడు స్థిరపరుస్తూ ఉంటాడు ఆయన. అందుకని దేవుని యొక్క చిన్నప్పటి నుంచి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ చిన్నప్పటి నుంచి దేవుని భయభక్తులు కలిగి ఉన్నట్లయితే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు తెలుస్తారు. దేవుడు నామ మహిమ కలుగును గాక. అలాంటి వారు ఉన్నారని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. అవునండి, దేవుని యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివి వివేచనకు మంచి ఆలోచన, మంచి జ్ఞానం, ఇవన్నీ కూడా దేవుడిని యెహోవా వద్ద నుంచి మాత్రం దొరుకుతుంది. ఇవన్నీ మనకి మన పిల్లలకి దేవుడు దయచేయాలని మాకు దేవుడు హల్లెలూయా.